ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు అందమైన జీవితం. నమస్తే కళ్యాణ్ గారు. నమస్తే అమ్మా జయ గారు. నమస్తే కళ్యాణ్ గారు. కళ్యాణ్ గారు, మెయిల్స్ అయితే పుంకాలుగా వస్తూనే ఉన్నాయండి. కాకపోతే ఆ మెయిల్ని చూసి ఆ పరిస్థితిని బట్టి నేను కాల్స్ తీసుకుంటూ ఉన్నాను. రాత్రి మీనా అని ఒక అమ్మాయి మెయిల్ చదివానండి. సో వెంటనే డిస్కస్ చేయాలనిపించింది ఆ ఇష్యూని. తన ఫీలింగ్ ఏంటంటే తన భర్త తన చేయి దాటిపోతున్నాడు, తనకు దక్కకుండా అయిపోతున్నాడు, అది కూడా ఒక కమ్యూనిటీలో జరుగుతున్న ఒక ఇష్యూ వల్ల అనేది తను చెప్తా ఉంది. కమ్యూనిటీలో ఎదురుగా ఉండే ఒక ఫ్లాట్లో నుంచి జరుగుతోంది ఇంకొక ఆవిడ వలన. తిని చెప్పేదాన్ని బట్టి ఆ మెయిల్ని బట్టి చూస్తా అంటే ఒకసారి మాట్లాడాలనిపించింది కళ్యాణ్ గారు. చాలా కామన్ సబ్జెక్ట్ అయిపోయిందమ్మా. అవునవునవును. అయితే అంతకన్నా ముందు ప్రేక్షకులకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాము. మీకోసం మీతో మాట్లాడాలనుకునేవారు అడుగుతూ ఉన్నారు. వాళ్ళ నెంబర్ మనం ఇచ్చేస్తున్నాము, బట్ మళ్ళీ కూడా అడుగుతూ ఉన్నారు. ఒకసారి డాక్టర్ గారితో ఎవరు మాట్లాడాలనుకున్నా కూడా ఎపిసోడ్లోనే ఒక స్ట్రిప్ వస్తుంది, డాక్టర్ గారి నెంబర్ వస్తుంది. డెఫినెట్గా కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి, మాట్లాడండి. అండ్ అట్లాగే సుమన్ టీవీ లైఫ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రైట్, అమ్మాయికి ఫోన్ చేయనండి. తప్పకుండా. మీనా అండి. ఎక్కడమ్మాయో? హైదరాబాద్ అని మెయిల్లో చూశాను డాక్టర్ గారు. నేను చాలా క్లియర్గానే పెట్టిందండి మెయిల్. హలో మీనా అండి? అవునండి, నేను జయానండి, అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను. నమస్తే మేడం. నమస్తే మీనా, మాట్లాడొచ్చండి మీతో? మాట్లాడొచ్చు. ఎస్, నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే మీనా. మీ విషయం కొంచెం నేను బ్రీఫ్గా చెప్పాను, బట్ మీరు ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయండి మీనా. డాక్టర్ గారికి ఇస్తున్నాను. ఇవ్వండి మేడం. మీనా నమస్తే అమ్మా, చెప్పండి అమ్మా. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అమ్మా. నమస్తే. ఎంతమ్మా మీ ఏజ్ ఎంత, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా ఏజ్ 35 అండి. మేము వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాం. పెళ్ళయి 8 years అయింది. 8 సంవత్సరాల నుంచి ఎప్పుడు అనుమానం లేదు. నాకు ఒక 6 నెలల నుంచి నా భర్త మీద కొంచెం అనుమానం స్టార్ట్ అయింది. దాని గురించి నేను మీ అందమైన జీవితం ప్రోగ్రామ్ చూసి మెయిల్ చేశాను మేడం కి. చెప్పండి మీనా, అనుమానం రావటానికి గల అంటే ఏ ఇష్యూస్ ద్వారా మీకు అనుమానం వచ్చింది? ఎలాంటి అంశాలను చూసారు ఏంటి? ఒక 6 నెలల నుంచి నా ఎదురు ఒక అమ్మాయి వచ్చేసింది. ఆమె చాలా అందంగా ఉంటది అనమాట. ఓకే. ఆమెని చూస్తుంటే ఇంకేంటంటే ఆమెను చూడటము, ఆమె తిని చూడటము, ఇలా కొంచెం అనుమానం స్టార్ట్ అయింది నాకు. స్టార్ట్ అయినాక తను కిందకి వెళ్ళి పిల్లల్ని స్కూల్ కి తీసుకెళ్లటం, అక్కడ మళ్ళీ వాళ్ళిద్దరు కలిసి మాట్లాడుకోవటం, జస్ట్ మామూలుగా క్యాజువల్ గా తీసుకున్నా. తర్వాత అనుమానం అనేది ఎక్కువైపోయింది. అదొక క్లారిటీ అనేది నాకు కన్ఫ్యూజన్ చేసి, నాకు అసలు ఏంటి వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది అని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను అనమాట. ఓకే. అబ్జర్వ్ చేయటము, వీళ్ళు కిందకెళ్ళి నవ్వుకోవటం, మాట్లాడటం, పిల్లల్ని బస్ ఎక్కించినాక మళ్ళీ కిందే టైం స్పెండ్ చేయటం, ఇలా జరుగుతూ ఉంది మేడం. ఓకే. అసలు నేను ఒక క్లారిటీకి రాలేకపోయాను. పిల్లలండి? పిల్లలు ఒక బాబు నాకు. ఓకే. క్యాజువల్ గా మాట్లాడుకోవటం అంటే ఇప్పుడు పిల్లల్ని ఎక్కించేసాక ఎంతసేపు మాట్లాడుకుంటాం? ఒక 2 నిమిషాలు, 3 నిమిషాలు, 5 నిమిషాలు, లేదా 10 నిమిషాలు, ఒక రోజు? అది ఎవరైనా మేడం మాట్లాడుకుంటారు. ఓకే, హాయ్ అండి, బాగున్నారని ఎవరైనా అడుగుతారు, కాదనట్లేదు. రెగ్యులర్ గా జరుగుతా ఉంది. రెగ్యులర్ గా వీళ్ళు బస్ ఎక్కించడానికి వెళ్తారు. వెళ్ళి ఇద్దరు అపార్ట్మెంట్ అందరు ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోయినా కూడా వీళ్ళిద్దరు నుంచొని మాట్లాడటం, నవ్వుకోవటం, పైకి కలిసి రావటం, ఇది చూస్తున్నాను మేడం. నేను పైన బాల్కనీలో ఉండి చూస్తూ అబ్జర్వ్ చేస్తున్నాను. మీనా అమ్మాయి వయసు ఎంత ఉంటుంది? అమ్మాయి వయసు ఒక 36, 37 ఉంటుంది. ఆవిడ భర్త గారమ్మా? ఆమె భర్త వచ్చి అమెరికాలో ఉంటాడు. ఇది వచ్చి ఇక్కడ నుంచొని అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు ఎవరు దొరుకుతాడా ఏంటా అని చూసి నా భర్తే దొరికాడు దానికి. అయ్యా. ఆమెకి పిల్లలు ఉన్నారండి? పిల్లలు ఒక బాబు ఉన్నాడమ్మా. ఓకే. మీరు అంటే ఒకే అపార్ట్మెంట్స్ కదా, మాట్లాడుకోవటం, మీరు ఆవిడతో మాట్లాడటం కానీ ఇరుగు పొరుగు కదా, అట్లా ఏమన్నా ఉందా? ఏం లేదండి, నేను కనిపిస్తే హాయ్ బాయ్ అనుకుంటాం అంతే. ఇంత క్లోజ్ గా కానీ నా హస్బెండ్ తో ఉన్నంత క్లోజ్ నాతో ఉండదు. ఆయన అక్కడుండి సంపాదిస్తూ మరి దేన్ని పెళ్లి చేసుకొని ఆయన ఎక్కడ కులుగుతున్నాడో, ఇదైతే నా మొగుడుతో కులగటం మొదలు పెట్టేసి. సరేలే అమ్మా, అంత పెద్ద కంక్లూజన్స్ కొద్దిలే తల్లి మీనా. అమ్మా అసలు నా బాధ నేను ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియట్లేదు. ఇంట్లో నా ఫ్యామిలీని చూసుకోవాలి, నా అత్త మామని చూసుకోవాలి, అక్కడ నా భర్తను చూసుకోవాలి, ఎవరిని చూసుకోవాలో నాకు అసలు పిచ్చి పట్టిపోతుంది డాక్టర్ గారు. మీ అత్తయ్య మావి కూడా మీతోనే ఉంటారా మీనా? అవును డాక్టర్ గారు.
ఇది కాకుండా ఏంటమ్మా, ఓకే బస్సుకు వరకు వెళ్ళి తిరిగి వచ్చేది ఒక్కటేనా, దాన్ని బట్టే నేను మీరు కులుకుతున్నారు అనే పెద్ద మాట వాడుతున్నారు, ఇంకేమన్నా చూసారా? లేదు డాక్టర్ గారు, నేను చూశాను. తిరుపతి నేను క్యాంప్కి వెళ్తున్నాను అన్నారు. ఈయన వెళ్ళిన ఒక 1 hour కి ఆమె డోర్ లాకేస్తుంది. ఆవిడ క్లారిటీ ఇంకేంటంటే వాళ్ళు వెళ్ళిపోయారు తిరుపతి, వాళ్ళ బాబు ఆమె. మళ్ళీ మరుసటి రోజు వచ్చేసరికి 2 days తర్వాత ఈయన ముందు వచ్చారు, తర్వాత ఆమె డోర్ ఓపెన్ ఉంది. అంటే తిరుపతి అంటే మీనా ఎవరైనా వెళ్ళొచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు కదా. వెళ్ళొచ్చు మేడం, ఆమె ముందన్నా వెళ్ళొచ్చు, తర్వాత అయినా వెళ్ళొచ్చు. ఈయన వెళ్ళిన టైంలోనే ఎందుకు వెళ్ళాలి? కాదు మీనా, కోఇన్సిడెంట్ అనుకోవటానికి లేదంటారా? కోఇన్సిడెంట్ ఏముంది మేడం, ఈయన వెళ్ళిన టైంలో వెళ్ళారు, వచ్చారు. ఆమె కొడుక్కి గుండు ఉంది. తిరుపతి వెళ్ళి వచ్చినట్టు ఒక క్లారిటీ ఉంది కదా మేడం నాకు. ఇంకా నేను ఏం అడగాలి? ఏం అసలు అడిగితే మేమేం అడగాలి? అదే కదా, ఇప్పుడు మేమేం అడగాలి అన్నది మాకు అనిపిస్తుందమ్మా. ఇంకేమన్నా అబ్జర్వ్ చేశారా మీరు? అంటే ఐ మీన్ మేడం, ఇప్పుడు నేను నిన్న నైట్ పడుకున్నాము, 3 గంటలకి నా బెడ్ మీద లేడు. చిన్న బాబు గాని కింద పడితే ఎలా వెతుక్కుంటాము, అయ్యో బాబు కింద పడిపోతాడని. నా భర్త ఎక్కడికి వెళ్ళాడని నేను ఇల్లంతా తిరిగాను, బాల్కనీ చూసాను, వాష్రూమ్ చూసాను, ఎక్కడ లేరు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు అని నేను అడగలేను తన్ని డైరెక్ట్. అదేంటమ్మా, ఎందుకు రాత్రి నిద్రలోంచి లేసానండి, మీరు పక్కన లేరు, బాబు దొల్లిపోతాడు అన్నది కూడా మీరు చూసుకోలేదు, ఎక్కడున్నారని ఒక మాట అడిగితే తప్పేముంది? తన మీద అనుమానం స్టార్ట్ అయిపోయినాక నేనేమన్నా అడిగితే ఇంకా నా మీద ఎక్కడ గొడవ పడేసి ఎక్కడ అల్లరి చేసుకొని మన పరువు ఎక్కడ పోయిద్దో, అత్తయ్య మామయ్య వాళ్ళు ఎక్కడ బాధపడతారో, నాకు పిచ్చి పడుతుంది డాక్టర్ గారు. అసలు పట్టట్లేదు. అవునమ్మా తల్లి, నీ ప్రాబ్లం నాకు అర్థం అవుతుంది, కానీ ఒక క్లారిటీ తెచ్చుకోకుండా నీ ఆరోగ్యం పాడవుతుంది, నీకు తల తిరుగుతుంది, తల బరువు అవుతుంది, నీకు పిచ్చి పట్టినట్టు అవుతుందని నువ్వు అంటున్నావు. ఇప్పుడు అనుమానం అనేటటువంటిది క్లారిటీ నేను తన్ని డైరెక్ట్ అడగలేకపోతున్నాను డాక్టర్ గారు, అందుకే నేను మీ వరకు వచ్చాను. అడగటం వేరు, గొడవ పెట్టుకోవటం వేరు. చాలా మంది ఏమనుకుంటారు అంటే కనుక, అరే బహుశా నేను అడిగితే కనుక అతను ఇంకా అవమానం ఫీల్ అయ్యి నా మీద ఏమన్నా తెచ్చుకుని గొడవలు. అలా కదా, ప్రతి చోట ఏంటంటే సైకలాజికల్ మైండెడ్నెస్ అని అంటూ ఉంటాం. ఆడవాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే మైండెడ్నెస్ అంటే ఇది ఖచ్చితంగా నిజం అనే ఉద్దేశంతో మీరు అడిగితే ఖచ్చితంగా అక్కడ గొడవ అవుతుంది. కాదు ఇలా జరిగి ఉండొచ్చేమో, నా భర్త ఇలా తప్పు చేసి ఉండడు, నా కళ్ళే తప్పు చూస్తున్నాయి అనేటటువంటి ఆలోచనతో అడిగితే కనుక అడిగేటటువంటి విధానం, పద్ధతి, శైలి కూడా డిఫరెంట్గా ఉంటుంది. మీ భర్త గురించి అందరికంటే వాళ్ళ తల్లిదండ్రుల తర్వాత బాగా ఎరిగినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే కనుక మీ మనసే. అవును కదా, 8 years ప్రయాణంలో ఇంతకు ముందు ఎప్పుడనే మీ భర్త గురించి ఇటువంటి సంఘటనలు, సందర్భాలు జరిగినాయా? జరగలేదు. ఎప్పుడు అనుమానం పడేటటువంటి భార్య స్థానంలో మీరు ఉన్నారా? కాదు. మరి అలాంటప్పుడు ఈ ఒక్కసారి మీకు ఇలా అనిపించిందండి, నా కళ్ళు తప్పు చూసినాయా, నా చెవులు తప్పు విన్నాయా అనేటటువంటిది మీరు తప్పుగా ఆలోచించారు అనే విధంగా అడిగితే కనుక ఏ గొడవ ఉండదు. అంటే మీరు చేయలేకపోతున్నారు, మాకు ఫోన్ చేశారు, అది వేరే విషయం. మీ తరపున మేము మీతో మాట్లాడటానికి రెడీగానే ఉన్నాం. కానీ సహజంగా ఎవరైనా ఆడవాళ్ళు ఉంటే కనుక ప్రతి సందర్భంలో సుమన్ టీవీ లాంటి ఒక ప్లాట్ఫామ్ దొరుకుతుంది, వాళ్ళ ద్వారా అడిగిద్దాము, వాళ్ళ ద్వారా తెలుసుకుందాం అనేది కాకుండానే అడిగేటటువంటి శైలి, విధానం ప్రేమపూరితంతో నిండి ఉంటే కనుక అది తప్పుగా భావించే అవకాశం లేదు అని నా భావం. అది ఈ మధ్య ఏమన్నా అడిగితే విసుకుంటున్నాడు, ప్రతి చిన్న విషయానికి చిరాకు పడుతున్నాడు, నాకు పిచ్చి పడుతుంది, ఏడుపు వస్తుంది, ఏం చేయాలో తెలియట్లేదు. ఒకటైతే నిజం కదా తల్లి, అంటే ఖచ్చితంగా ఒక ట్రాన్సిషన్, ఒక చేంజ్ అయితే మీ భర్తలో మీకు కనిపించింది, వచ్చింది, ఖచ్చితంగా వచ్చింది. నాకైతే తనని అడగాలని ఉంది డాక్టర్ గారు, నా తల బద్దలైపోతుంది అసలు. నాకు అసలు తన్ని అడిగితే ఎక్కడ ఇష్యూస్ అయ్యి ఎక్కడ గొడవలు అవుతాయో, నేను ఇంత ప్రేమించాను తిన్ని. బహుశా ఇది అబద్ధమే అవ్వాలని మీ అందరం కోరుకుంటున్నాం. మీ అత్తమామలకి ఏమైనా తెలుసమ్మా? తెలీదు డాక్టర్, నేను ఎవరికి చెప్పలేదు. మన ఇంట్లో లేకుండా, బాల్కనీలో లేకుండా, నువ్వు కిచెన్ లో లేకుండా ఎక్కడికి వెళ్ళావు అని ఒక్క మాట అడగలేక నాలో నేను సతమతం అయిపోయి నాకు అసలు ఎవరికి చెప్పాలో తెలియట్లేదు. నేను ఎంత బాధపడుతున్నానంటే డాక్టర్ గారు, నాకు ఏ పని చేయాలనిపించట్లేదు. ఇప్పుడు నువ్వు ఓకే కదమ్మా, అంటే మా ద్వారా నువ్వు క్లారిటీ తీసుకోవటం అనేది రేపొద్దున మీ ఇద్దరి మీద, అంటే మేము యూజువల్గా చాలా సెన్సిటివ్గా మాట్లాడతాం ఇలాంటి ఇష్యూస్, నాకు ఉండేటటువంటి ఎక్స్పీరియన్స్తో కొద్దిగా బ్యాలెన్స్డ్గానే మాట్లాడతాం. బట్ యు ఆర్ 110% కాన్ఫిడెంట్ కదమ్మా మేము ఈ ప్లాట్ఫామ్ ఆ విధంగా వాడుకోవచ్చని? వాడుకోవచ్చు డాక్టర్. ఓకే. తర్వాత ఇంకో లాస్ట్ క్వశ్చన్ అమ్మా, ఇది కొద్దిగా సెన్సిటివ్ అండ్ ప్రైవేట్ ఇష్యూ. ఫిజికల్ ఇంటిమసీ ఎలా ఉందమ్మా మీ ఇద్దరి మధ్యన? అది తగ్గిందా? తగ్గిందండి. తను ఇప్పుడు ఇదివరకు ఉన్నంత ప్రేమ లేదు నాకు. మరి ఒకసారి మాట్లాడదామా మీనా? నిజాల్లాగే అనిపిస్తుందమ్మా, కానీ అబద్ధాలు అవ్వాలని కోరుకుంటున్నాను. ఒకసారి కలుపుదామమ్మా.
లైన్ కలుపుతారండి మీరు ఆయనతో? కలుపుతాను డాక్టర్ గారు. కాన్ఫిడెన్స్ లోకి ప్లీజ్ తీసుకుంటారు. మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు. దయచేసి ఆయన్ని కనెక్ట్ అయితే రీజన్స్ చాలా తక్కువ అనిపిస్తున్నాయి కళ్యాణ్ గారు నాకైతే. జస్ట్ కింద మాట్లాడుకోవటం సరే, నైట్ మిస్ అవటం అనేది మీరు నిజంగా ఆలోచించాలి. హలో హలో ఏమండి, చెప్పు. ఆఫీస్ లో ఉన్నారా? చెప్పు. నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నానండి. అదేదో ఇంటికి వచ్చాక అడగచ్చుగా. ఆఫీస్ లో ఉన్నారు, ఫ్రీగానే ఉన్నారని ఈ టైంలో కాల్ చేస్తాను మీకు. నేను ఏం అడగాలి? మీరు రాత్రి ఎక్కడికి వెళ్ళారు? రాత్రి 3 గంటలకి నా పక్కన లేరు. టీ తాగడానికి వెళ్ళా. ఆ టైంలో టీ తాగడానికి వెళ్ళటం ఏంటండి? చిన్న చిన్న ప్రెజర్స్ ఉండి నిద్ర పట్టక టీ తాగి వచ్చి పడుకుందాం అని చెప్పి. నన్ను లేపితే నేను పెట్టిస్తాను కదా మీకు టీ. అరే అలా కాదమ్మా, నువ్వు రోజంతా పని చేసి అలిసిపోయి ఉంటున్నావు, మళ్ళీ నీకు రాత్రి లేపి టీ పెట్టమని అనడం లేదు. నేను ఇంట్లో టీ పెట్టుకుంటే మళ్ళీ నీకేదైనా డిస్టర్బెన్స్ అవి నీ నిద్ర పోవడంని చెప్పలేదు తను. అమ్మ 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 అంటుంటే నన్ను ఎత్తుని కూర్చోబెట్టుకొని నన్ను కాలి కింద వేసి తొక్కారండి మీరు. అమ్మ మీనా, నువ్వు ఫస్ట్ ఇలాగా ఒకటి మీనా అమ్మ, ఈరోజు అమ్మ సారీ అండి మీనా గారు భర్త గారు, మీ పేరు? హలో మీనా గారు, మీరు ఒక మాట చెప్పాలి కదా ఆయనకి, మేము లైన్ లో ఉన్నామనేసి ఒక మాట చెప్పండి మీ హస్బెండ్ తోను. నేను మిమ్మల్ని డైరెక్ట్ ఏమీ అడగలేక నేను డాక్టర్ ద్వారా వెళ్ళాను ఇప్పుడు అడగటానికి. చెప్పాలి కదా తల్లి నువ్వు. డైరెక్ట్ వెళ్దాం అంటే మన సంసారాన్ని అందరికీ తెలిసేలా చేస్తావా? అయ్యో అలా భావించొద్దండి. మేడం వింటున్నారా ఎలా మాట్లాడారు? అది కాదు కదమ్మా మీనా. మీనా ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ మీనా. మనం మన తరపున అతన్ని సర్ప్రైజ్ చేసాం ఇక్కడ, కాబట్టి ఫస్ట్ మా తరపున ఆవిడ తరపున మా అపాలజీస్ అండి. అంటే ఆవిడ చాలా బాగా స్ట్రెస్లో ఉంది, ఆవిడ ఏం చేస్తున్నారో కూడా ఆవిడకి తెలియట్లేదు. చాలా రోజులు బట్టి ఒక చేదు అనుభవాల్ని కొన్ని ఆవిడ దిగమింగుకుంటుంది, అడగలేక కక్కలేక సతమతం అవుతుంది. మా హెల్ప్ తీసుకుని మా ద్వారా ఆవిడ మనసులో ఉండేటటువంటి 2-3 ప్రశ్నలు మిమ్మల్ని అడగాలి అని అనుకుంది. సరే, ఆమె ప్రాబ్లం ఏంటో అడగండి డాక్టర్ గారు, మీ ద్వారానే క్లారిఫై చేయండి. అడగనియండి, ఆవిడని అడగనియండి, మేము బ్యాక్గ్రౌండ్ లో ఉంటాం, ఆవిడని అడగనియండి. ఏమండి, రాత్రి మీరు 3 గంటలప్పుడు ఎక్కడికి వెళ్ళారు? నేను టీ తాగడానికి వెళ్ళా. టీ తాగడానికి బయటికి ఎందుకు వెళ్ళాలి? నేను ఉన్నాను కదా పక్కన, నన్ను లేపితే నేను పెట్టిస్తాను కదా మీకు. నేను ఇంతకు ముందు చెప్పా, మళ్ళీ చెప్తున్నానమ్మా, నిన్ను రాత్రి అంతా నాకు నిద్ర లేదు, నాకు టీ తాగితే నిద్ర వస్తుంది అనిపించింది. కాకపోతే నువ్వు డే అంతా పని చేసి ఉంటావు, మళ్ళీ నిన్ను నిద్ర లేకపోవడం ఎందుకు? ఒకవేళ నేను పెట్టుకున్నా సరే నీకు ఏదైనా డిస్టర్బెన్స్ వస్తుందని బయటికి వెళ్ళి తాగొచ్చా. అంటే ఎదురించి 204 కి టీ తాగడానికి వెళ్ళారా మీరు? 204 ఏంటి? నాకు అన్ని తెలుసండి. 204 కి ఎందుకు వెళ్తున్నారో తెలుసు. 204 ఆ ఎదురించి సిక్కులాడుంది, ఆ తప్పులాడుంది, దాంతో మీరు మాట్లాడటం చూశాను. కింద మీరిద్దరు ఇటకలు పక్కపక్కలు చూశాను. మేమిద్దరం ఏకైకలు పక్కపక్కలు ఇప్పుడు పిల్లల్ని స్కూల్ కి డ్రాప్ చేయడానికి వెళ్ళినాక 15 నిమిషాలకు పైకి వస్తున్నారు మీరు. మొత్తం అడిగేస్తున్నారు. చెప్పండి సార్. సార్, మా బాబుని నేను బస్ ఎక్కించడానికి తీసుకెళ్తాను సార్. అవునండి, తప్పలేదు. అట్ ద సేమ్ టైం ఎవరో వస్తారు వాళ్ళ పిల్లల్ని ఎక్కించడానికి, వాళ్ళకి నాకు సంబంధం అంటే ఎలా డాక్టర్? డాక్టర్ గారు, ఇప్పుడు అందరూ చాలా మంది వెళ్తారు, ఎటు వాళ్ళకి పిల్లల్ని తీసుకొని బస్ ఎక్కిచ్చేసి వెళ్ళిపోతారు, వీళ్ళిద్దరే ఉంటారండి డాక్టర్ గారి కింద. అరే, ఒక కమ్యూనిటీలో ఉండేవాళ్ళు హాయ్ బాయ్ కామన్ గా మాట్లాడుకుంటారు. అవునండి, కమ్యూనిటీలో ఉంటే చాలా మంది మగవాళ్ళు ఉంటారు కదా, ఆవిడతోటి ఎందుకు మాట్లాడాలి మీరు? అతని భావాన్ని చెప్పనివ్వండి, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, మీకు మోస్ట్గా అంటే చాలా క్లోజ్గా ఈ పరిస్థితిని నేను చూడటం వల్ల వాళ్ళిద్దరి మధ్యన సంబంధం ఉంది అనేటటువంటి ఇష్యూ మీ మనసులో ఏదైనా ఉంటే మీ నగర్ అది స్ట్రైట్ ఫార్వర్డ్గా అడగండి. ఇలాంటిదే కాదు డాక్టర్ గారు, ఈయన తిరుపతి వెళ్తున్నాను క్యాంపు అని చెప్పినప్పుడు ఈయన వెళ్ళిన గంట కల్లా ఆవిడ వెళ్ళారు. నువ్వు చూసావా? నేను చూసాను. ఎదురింటి లాక్ ఉంది, ఫస్ట్ లాక్ తీసుంది, తర్వాత లాక్ వేసింది. అరే, ఎవరింటికి తలుపేసుకున్నా నన్నే అనుమానిస్తారా? నాకు అనుమానించడం
వెళ్ళడం కాదండి, మిమ్మల్ని మళ్ళీ 2 days బ్యాక్ తర్వాత వచ్చాక మీరు వచ్చిన 1 hour కి ఆవిడ వచ్చారు. అంటే నేను వచ్చిన 1 hour కి వస్తే మళ్ళీ అవునండి, వాళ్ళ బాబుకి గుండుంది, వాళ్ళు కూడా తిరుపతి వచ్చారని క్లారిటీ ఉంది నాకు. అయ్యో డాక్టర్ గారు క్లారిటీ ఉంది నాకు, వాళ్ళు తిరుపతి వెళ్ళారు అనని. మమ్మల్ని తీసుకెళ్ళమంటే వెళ్ళలేదు, భార్య భర్తలాగా వెళ్ళి వాళ్ళ బాబుని వేసుకొని తిరుపతి వెళ్ళొచ్చారు. డాక్టర్ గారు నేను వెళ్ళింది తిరుపతి వెళ్ళిన మాట వాస్తవం. నేను ఆఫీస్ పని మీద వెళ్ళా అంతే తప్ప ఆమె నేను తిరుపతి తీసుకెళ్ళడం ఏంటి డాక్టర్ గారు? ఆవిడ ఉద్దేశంలో ఏంటంటే 2 things, ఓన్లీ 2 things. ఇప్పటి వరకు మా భర్త మీద నాకు 210% గ్యారంటీ ఉందండి, నమ్మకం ఉందండి. ఇంత అభిమానంగా, ఇంత ఆప్యాయతగా, కుటుంబం, ఆఫీస్ తప్ప ఇంకో ప్రపంచం తెలియనటువంటి భర్తతో నేను ఎంతో అదృష్టవంతురాలనండి. కానీ ఈ డౌట్ ఏదైతే ఉందో, అంటే దీన్ని కూడా మనం ఎప్రిషియేట్ చేయాలి. ఈ డౌట్ అనేటటువంటిది ఒక అనుమానమైనటువంటి భార్య జీవితాంతం 8 సంవత్సరాలు బట్టి నన్ను అనుమానంతో చంపేస్తుంది అనేటటువంటి భార్య దగ్గర నుంచి రావట్లేదండి. నాకు పిచ్చి పడుతుంది డాక్టర్ గారు, ఇంత ప్రేమగా. సరే ఉండమ్మా, డాక్టర్ గారు మాట్లాడుతున్నారు కదా. రమేష్ గారు, ఇక్కడ ఏంటంటే ఇప్పటి వరకు జరిగినటువంటి సంఘటన, ఇప్పటి వరకు చూడనటువంటి పరిస్థితులు ఆవిడ చూసింది కాబట్టి ఆవిడ జీర్ణించుకోలేకపోతుంది. అనుక్షణం మీరు ఎక్కడుంటారు, ఏమవుతున్నారు, పక్కలో పడుకున్నారా లేదా, ఇదే ఇన్వెస్టిగేటివ్ డిపార్ట్మెంట్లోకి ఆవిడ కంప్లీట్గా వెళ్ళిపోయింది. ఆవిడ పరిస్థితి బాగాలేదు కాబట్టి ఇప్పుడు ఆవిడకి కావాల్సింది ఏంటంటే ఒక ఆనెస్ట్ అండ్ సిన్సియర్ రెస్పాన్స్. ఏమన్నా తప్పు జరిగిందా, ఆవిడతో మీకు తప్పు జరిగిందా, జరగలేదు అంటే కనుక అదే నమ్ముతాం, జరిగింది అంటే కనుక అదే నమ్ముతాం. కాదు రమేష్ గారు, ఇన్ని సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల నుంచి మీలో ప్రేమను మాత్రమే చూసింది ఆవిడ. గత కొన్ని రోజుల నుంచి అనుమానించాల్సిన విషయాలన్నీ బయటపడుతున్నాయని చెప్తున్నారు. మేడం అసలు నన్ను ఒక్క మాట అంటే చిరాకు పడుతున్నాడు, మంచి నీళ్ళు ఇచ్చినా చిరాకు పడుతున్నాడు, షూ తొడుస్తున్నా చిరాకు పడుతున్నాడు, అది పట్టుకోలేకపోతున్నాను మేడం. నేను అంత ప్రేమించిన భర్త అలా చిరాకు పడుతుంటే. డాక్టర్ గారు రమేష్ చెప్పండి. మాట నేను చెప్తానంటే, ఇంటికి వెళ్ళేటప్పటికి ఎప్పుడు చూసినా జిడ్డు గారే మొహం, ఏ విధమైన అట్రాక్షన్ ఉండదు. ఈ పని చేస్తాం, ఆ పని చేస్తా, లేకపోతే ఇన్స్టాగ్రామ్ చూస్తా, లేకపోతే వాట్సాప్ చూసుకుంటా, వీళ్ళు వాళ్ళ తప్ప నన్ను పట్టించుకున్న వాళ్ళు ఎవరో లేరు సార్. మనం రోడ్డు మీద మనల్ని ఇంట్లో పట్టించుకున్నప్పుడు బయట కొంతమంది కొంచెం విధాలుగా అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. అట్రాక్ట్ చేసేటప్పుడు మనం మగవాళ్ళం కాబట్టి అట్రాక్ట్ అవుతూ ఉంటాం. అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇంట్లో భార్యదే కదా సార్. రమేష్ ఆయన వర్షన్ ఆయన చెప్పాడు కదా. ఉండమ్మా మీనా, ఒక్క నిమిషం, నీ వర్జన్ చెప్ది గానీ. ఏం మాట్లాడుతున్నారు రమేష్ గారు? అసలు మీరు ఇంట్లో మేకప్ వేసుకుని ఉంటారండి ఆడవాళ్ళు. సడన్ గా 8 సంవత్సరాల తర్వాత ఒక భార్య జిడ్డు మొహంతో కనిపిస్తుంది అనే ఫీలింగ్ మీకు వచ్చింది అంటే రమేష్, ఖచ్చితంగా ఇక్కడ జిడ్డు మొహం కంటే అక్కడ ఏదైనా అట్రాక్షన్ ఎక్కువైందా అన్నది మనం ఆలోచించుకోవాలి. ఒక్కసారి మీరు ఆలోచించండి రమేష్, మీరు ఏం మాట్లాడుతున్నారు? మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, అక్కడ ఒక అట్రాక్షన్ కనిపించిన తర్వాత ఇక్కడ డిస్ట్రాక్షన్ మొదలైందా, లేదంటే ఇక్కడ ఈ డిస్ట్రాక్షన్ మొదలైన తర్వాత అక్కడ అట్రాక్షన్? ఏదైనా తప్పేలేండి, ముందేంటి వెనకట్లే, కానీ రెండు తప్పులే. డాక్టర్ గారు మీరు చాలా కూల్ గా మాట్లాడుతున్నారండి. నేను ఆయన వర్షన్ వింటే నేను కూల్ గా మాట్లాడలేకపోతున్నాను ఒక ఆడపిల్లగా. పెళ్ళైన కొత్తలో మొహం బాగుంది, ఇప్పుడు పిల్లలు, అత్త, మామ అందరినీ చూసుకుంటా నీకు పెళ్ళైనప్పటి నుంచి నువ్వు అలాగా ఉన్నావు. నాకు ఇంతకుముందు ఆపర్చునిటీ లేదు. నా మొగుడు అమెరికాలో ఉంటే నేను కూడా దానిలాగే చిప్పులా. చిచి అలా మాట్లాడకండి మీనా, అలా మాట్లాడకండి. కాదు మేడం, ఒక ఆడదానిగా మీరు అర్థం చేసుకోండి నా బాధని. నా భర్త ఇంకొక అమ్మాయి చూస్తున్నాడంటే నేను ఓర్చుకోగలుగుతానా? ఒకసారి అతని మనసులో ఉన్న భావాన్ని అంతా కూడా. రమేష్, ఇంకా ఏమన్నా ఉందా రమేష్? ఇంకా అంటే మీ భార్య గురించి 8 సంవత్సరాల పాటు మీరు బయటకు చెప్పలేనటువంటి అంశాలు ఇంకేమైనా ఉన్నాయా? ఏమీ లేదు సార్. ఇంటికి వచ్చేటప్పటికి ఆ జిడ్డు మారే మొహం కాకుండా. దయచేసి ఆ మాట అనకండి రమేష్, ప్లీజ్. సారీ మేడం. మా సారీ ఎందుకండి బాబు? అవునండి, మొహం జిడ్డుగారుతానే ఉంటది. మీ మాటలని తప్పు రమేష్. తప్పు చేశారా? తప్పు జరిగిందా? మీనా సారీ అమ్మా, అది అయితే జరిగింది డాక్టర్ గారు. చూడండి డాక్టర్ గారు ఎలా చెప్పుకొని ఒప్పుకున్నాడు. దాని క్లారిటీ అదే చెప్తున్నాను మీకు.
తప్పు జరిగింది అనేటటువంటిది సమర్థించుకుంటున్నారా రమేష్? పశ్చాత్తాపం పొందుతున్నారా ఇప్పటికైనా రమేష్? పశ్చాత్తాపమే పొందుతున్నానంట. ఆ అమ్మాయి గుండె పగిలి చచ్చిపోద్దయ్యా. ఆ అమ్మాయిని ఒక పనికిరాని వస్తువులాగా ఇన్ని రోజులు ఆ అమ్మాయిని ఒక టిష్యూ పేపర్ లాగా వాడుకుని ఇప్పుడు సడన్గా టిష్యూ పేపర్కి జిడ్డు పట్టింది కాబట్టి పక్కన పడేస్తున్నాను అనేటటువంటి మాట మాట్లాడుతూ నీకంటే బయట వేరే అట్రాక్షన్ దొరికింది కాబట్టి ఆ అమ్మాయితో నేను కులుకుతున్నాను. సారీ, నేను ఈ మాటలు ఎప్పుడు వాడలేదు. కానీ ఈ విధమైనటువంటి ఆ అంశాన్ని సుమన్ టీవీ ద్వారా మేము ఈ బ్రేకింగ్ న్యూస్ ఆ అమ్మాయికి అందించడం అనేది మేము చాలా బాధపడుతున్నాం రమేష్. రమేష్ గారు వేరే రకంగా భావించొద్దు, అసహ్యంగా అనిపిస్తోందండి వినటానికే. డాక్టర్ గారు నేను ఒక్కటే అడుగుతా డాక్టర్ గారు, తను ఇంకా ఫైనల్ గా ఒక్కటే అడగాలనుకుంటున్నాను. చెప్పు నాన్న. చెప్పు. ఏ రోజన్నా నేను మీకు ఏ విషయంలో అయినా తక్కువ చేశానా? లేదు. మరి ఎందుకు జిడ్డు మొహం వచ్చింది? ఈ 8 years లో మీకోసమే కదండి నేను. ఒకటి రమేష్ ఇది చాలా ఇరిటేటింగ్గా ఉంది. ఏమండి మీ భార్యని ఏమండి మీ ఇన్ షర్ట్ బాగా చేసుకోండి, చొక్కా ఇస్త్రీ చేసుకోండి అని చెప్పేటటువంటి ధైర్యం ఆవిడకున్నప్పుడు నువ్వు నీట్గా తయారవు అని అడగటాన్ని అనే హక్కు మీకు లేదా? ఏకంగా అక్రమ సంబంధాలు పెట్టేసుకోవటమేనండి జిడ్డు మొహాలు కనిపిస్తున్నాయి కాబట్టి. ఇంతేనా జీవితం అంటే? ఇంతేనా బంధం అంటేనే? ఇంతేనా పెళ్ళి అంటే? మారదు డాక్టర్ గారు. సార్ ఎలా చెప్తారండి మీరు మారినారని? మీరు చెప్పి చూసారా? ఏ రోజున నాకు చెప్పారా? మీరు చెప్పేది ఏంటండి? చెప్తే రెడీ అవుతా అమ్మాయి? చెప్తే మీకు కావాల్సినటువంటి విధంగా ఉండదా? ఇంత కష్టాన్ని కొని తెచ్చుకుంటుందా? పెళ్ళైనప్పుడు ఎలా ఉన్నారో, ఒక 8 ఏళ్ళు సంసారం చేసి ఒక పిల్లకి ఒక పిల్లోడికి తల్లి అయిన తర్వాత కూడా అలానే ఉంటారండి ఆడవాళ్ళు. ఇక్కడ ఎలా ఉంటాము డాక్టర్ గారు? అత్త మామలకి సేవ చేసుకోవాలి. పెద్ద అత్తయ్య. అమ్మాయి సామాన్య గృహిణి ఎలా ఉంటారండి? నేను ఏటో చూసుకుంటాను. అమ్మ ఇలాంటి సంఘర్షణలు జీవితంలో చాలా కామన్. బ్యాడ్ లక్, ఇది బ్యాడ్ లక్ కాదనట్లేదు. కానీ ఈ రోజు నుంచి అయినా కూడా రమేష్లో ఏమైనా మార్పు వచ్చిందా, కనువిప్పు కలిగిందా అనేటటువంటి అంశం అతను తెలుసుకోగలిగితే కనుక ఏ ప్రాబ్లము లేదమ్మా. కాదు నేను చేసినటువంటిది తప్పు కాదు, దీన్ని వెనక అనేటటువంటి తన తప్పుని సమర్థించుకునేటటువంటి తత్వం అతనికి ఉంటే కనుక బహుశా జీవితంలో చాలా కష్టాలు వచ్చే అవకాశం ఉన్నాయి. నేను తప్పు చేశాననే పశ్చాత్తాపం ఉంది. రైట్. మరి జిడ్డు మొహం ఇవి నీట్గా తయారవలేదు, ఇవన్నీ ఎందుకు వచ్చినాయండి? అంత చక్కగా చేసి ఇంతవరకు మీకు తన జీవితాన్ని త్యాగం చేసేటటువంటి ఒక ఆడదాని గురించి అసలు మీకు నోరు ఎలా వచ్చింది అలా మాట్లాడటం గురించి? నేను తప్పు చేశాను కదా డాక్టర్ గారు, నేను ఇలా ఉంది నా అందాన్ని కూడా నేను మర్చిపోయాను. నేను తప్పు చేశాననేటటువంటి భావంతో బాధపడి ఒక డిఫెన్స్ మెకానిజం ఉపయోగిస్తున్నాడు. ఏంటంటే నేను తప్పు చేశాను కదా, ఆ తప్పుకి ఇదిగో నువ్వే కారణం అని చూపెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ అతనిలో ఒక మంచితనం ఉంది, మార్పు వచ్చేదానికి అవకాశం ఉంది. అతను కేవలం నీ సైడ్ ఏదో చూపెట్టాలి కాబట్టి, అతను తప్పుని సమర్థించుకోవాలి కాబట్టి మాట్లాడేటటువంటి మాటలే. నువ్వు చేసినటువంటి ఇప్పుడు వరకు నువ్వు చేసినటువంటి ఏ కార్యక్రమం కదా మీ అత్తగారికి కానీ మీ భర్తకు కానీ అందరూ సమర్థిస్తారు. మీ భర్త గారికి కూడా బాగా తెలుస్తుంది, రమేష్ కూడా బాగా తెలుస్తుంది. ఫైనల్ గా మీరేం చెప్తారు చెప్పండి, మీ ఒపీనియన్ చెప్పండి. మీరు ఏం చేయదలుచుకున్నారు? ఆ అమ్మాయి కాన్ఫిడెన్స్ ఇవ్వండి, ఒక నమ్మకం ఇవ్వండి. ఇక మీదట ఇలాంటి తప్పు అయితే జరగదు. నేను నీకు మాట ఇస్తున్నా, ఇప్పుడున్న మన ఫ్లాట్ సేల్ చేసి వేరే ప్లేస్ కి మనం షిఫ్ట్ అయిపోదాం. మన సొంత ఫ్లాట్ వదులుకొని మనం ఎందుకు వెళ్ళాలి చెప్పండి ఒక్కటి. నో రమేష్, ఇక్కడ ఏంటంటే ఒకటి నిజంగా ఫ్లాట్ మారేటటువంటి అవకాశం ఉంటే కనుక ఖచ్చితంగా దట్ ఈస్ అ గుడ్ సొల్యూషన్ ఫర్ ద ప్రాబ్లం. తను ఏం చెప్పాలనుకుంటున్నారు నాకు తన నోటి వెంట వినాలని నేను మీకు ఫోన్ చేశాను. అదే చెప్పారు మీనా, రమేష్ గారు అదే చెప్తున్నారు మీనా. రమేష్ గారు నాకంటే మించినటువంటి సొల్యూషన్ చెప్పారు. అంటే ఎవరు చెప్పరు, సొంత ఫ్లాట్ అమ్మేసుకుని వేరే దానికి వెళ్ళిపోదాం అని అన్నారు. డాక్టర్ గారు నేను తన్నేదో బాధ పెట్టాలని నేను అడగాలని కాదు. నాకు ఒక క్లారిటీ, నా మనసు తను నేను ఎంత ఇష్టపడుతున్నానో నాకు తెలుసు, తనకి తెలుసు. అది అర్థమవుతోంది మీనా, అర్థమవుతోంది. కానీ అతను ఇప్పుడు ఇచ్చినటువంటి ప్రామిసెస్ లో ఒక సిన్సియారిటీ కనిపిస్తుంది. తప్పు ఒప్పుకున్నాడు, అతను సిన్సియర్గా అతను అపాలజీ అడిగాడు కాబట్టి క్షమించేటటువంటి ధోరణిలోకి నువ్వు రావాలి. నమ్మకంగా మళ్ళీ మీరు ఇద్దరు కూడా హ్యాపీగా ముందుకు ప్రయాణం కొనసాగించాలమ్మా. సరే డాక్టర్ గారు. ఓకేనా? ఆల్ ది బెస్ట్ మీనా. అతను అడిగాడని కాదు కానీ నీ గురించి కూడా నువ్వు చూసుకో అమ్మా. ఓకే, కంపల్సరీ. ఆల్ ద బెస్ట్, గుడ్ లక్ అమ్మా. గాడ్ బ్లెస్ బోత్ ఆఫ్ యూ. రమేష్, ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ టాకింగ్ టు us. ఓకే అమ్మా, ఓకే మీనా, బాయ్. ఈ అమ్మాయి యొక్క ఫ్లెక్సిబిలిటీని మనం అప్రిషియేట్ చేయాలమ్మా. అట్ ద సేమ్ టైం తప్పు చేసినటువంటి రమేష్ని ఒప్పుకోవటాన్ని కూడా మనం అప్రిషియేట్ చేయాలి. తప్పు చేశాడు, తప్పు చేసినటువంటి వ్యక్తిని ఇంకా ఖండించి తిట్టి పుండి మీద కారం జల్లకుండా అతను లోపల గిల్టీ ఫీల్ అవుతున్నాడు. గిల్టీ ఫీలింగ్ వల్లే బయటకు ఆ మాటలు చెప్తున్నాడు. అతని మనస్సాక్షి కూడా తెలుసు భార్య ఎంత సాక్రిఫైస్ చేస్తుందని. కానీ సమాజానికి ఒక పిక్చర్ ఇస్తే కనుక అతను తప్పును సమర్థించుకోవచ్చు అనే డిఫెన్స్ మెకానిజం ద్వారా అతను బ్లైండ్ గా ముందుకెళ్తున్నాడు. ఏదైనా రియలైజ్ అయ్యాడు. అది చాలా సంతోషం అనిపిస్తోంది ఫస్ట్ టైం అయితే. ఉందమ్మా. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.